జై శ్రీరామ్, జై భవాని. అక్టోబర్ 2 గాంధీ జయంతి. అదే రోజు దసరా. దసరా అంటే సహజంగా తెలంగాణ మన జీవన విధానం లోపట, ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయ విషయం లోపట కాస్త అంటే జంతు బలి ఇవ్వడంలో అయితే అట్లాంటివి జరుగుతాయి. సో ఆ రోజు బేసికల్‌గా మటను అంటే ఈ కోయడం అనేది జరగద్దు అనేది ఒకటి నియమం. కానీ అదే రోజు దసరా మరెలా? ఇప్పుడు ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ సెంటిమెంట్ అనేది అంటే అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం, ఒక సెంటిమెంట్‌ను బేస్ చేసుకొని ఈ గాంధీ జయంతి రోజు వస్తున్న సందర్భాన్ని గనుక చూసుకుంటే చాలా మంది కొంత డైలమాలో ఉన్నారు. అంటే ఇట్లా చాలా తక్కువ సార్లు జరుగుతది. అంటే అక్టోబర్ 2 రెండో రోజే విజయదశమి రావడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతది. ఎప్పుడో ఒక 2 రోజులు అటు ఇటు, 2 రోజులు అటు ఇటుగా ఉంటది. లేదా 3 రోజులు ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఆ 2 కలిసొస్తున్నాయి కాబట్టి ఎలా అనేది ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తే కొందరు చాలా పాజిటివ్‌గానే చెప్పారు. అంటే దసరా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు విజయదశమి అదే రోజు వస్తది. కానీ గాంధీ జయంతి అయితే ఖచ్చితంగా విజయదశమి రోజే రావాలని లేదు కదా! అక్టోబర్ 2 నాడు అది వస్తది. అదే రోజు విజయదశమి ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి ఇట్లాంటి సమయంలో కూడా ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు ఉండాల్సిందే. ఇది పెద్ద పట్టించుకునే అంశం కాదు. ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించి కాదు. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశం. లారీ ఉంది, లేదా ఒక రైస్ మిల్ ఉంది, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద మిషనరీస్ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు అంటే తినేవాళ్ళైతేనే నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఖచ్చితంగా జంతు బలిస్తారు. అది ఇవ్వని వాళ్ళైనా కూడా వాళ్ళందరూ అక్కడ పనిచేసే వర్కర్స్‌కు చలో అరే కోసుకొని తినండి రా భయ్ అని చెప్పని డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మేకనో లేకపోతే గొర్రెనో దేన్నో ఇచ్చేస్తారు, లేదా కోడినో దేన్నో ఇచ్చేస్తారు. ఇక మిగతాది వీళ్ళు బూడిద గుమ్మడికాయతో వీళ్ళ కార్యక్రమం వీళ్ళు చేసుకుంటారు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఆ రోజు జంతు బలి జరగడం మాత్రం సహజంగానే ఉంది. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకునే అవసరం ఏం లేదు ఎవరికి కూడా అనేది ఒకటి వర్షన్ వస్తున్నది. ఇక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పట్టించుకుంటే చెప్పలేం కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు అనేది ఒకటి వర్షన్ వస్తే, ఇక లిక్కర్ బంద్ ఎట్లా షాపులు బంద్. కాకపోతే ఏంటంటే దానికి అందరు ముందు జాగ్రత్త పడతారు. అంటే 2వ తారీఖు నాడు ఉంది కాబట్టి అందరూ 1వ తారీఖు నాడో లేదా 30వ తారీఖు నాడో అన్ని మందు నిల్వలు తెచ్చుకొని పెట్టుకుంటారు మందు పోతారు కాబట్టి దాని గురించి ఎవరు బాధపడట్లేదు. అది ఇక్కడ లోపల ఇంట్లో జరిగే కార్యక్రమాలు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే దీన్ని పట్టించుకోవద్దు, సంస్కృతి సాంప్రదాయాలకు ఇబ్బందికరంగా ఉండని విధంగా ప్రభుత్వం కూడా లేదా అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది అన్న ఒక టాక్ వస్తున్నది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఖచ్చితంగా చెప్పడం మటుకు కొంచెం కష్టమే. చూద్దాం మరి అక్టోబర్ 2 తర్వాత ఏమైనా కేసులు అవుతాయా, లేకపోతే ఎవరైనా పట్టుకుంటారా, లేకపోతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మేకలు గొర్రెలు కోసే వాళ్ళు కొంత లాభపడతారా, లేదా మేము వాళ్ళ వీళ్ళ భయపడి బ్లాక్లు అమ్ముతున్నామని చెప్పి వాళ్ళు లాభపడతారా చూడాలి. ఎందుకంటే చాలా మంది ఛత్తీస్గఢ్కి వెళ్ళి, అంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా సరిగ్గా దొరకట్లేదని చెప్పని ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఆ గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో పట ఒక 3-4 జిల్లాల్లో పట. సో అది ఎట్లా ఉంటుంది అనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద పట్టించుకునే అంశం కాదు. దీన్ని పెద్దగా కొందరు ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పని కొందరు అన్నారు. ఏదైనా కూడా పెద్ద విషయం కాదు అని మాత్రం చాలా మంది చెప్తున్న విషయం. జై శ్రీరామ్.